ఈరోజు చెస్ గేమ్లో చెస్ బోర్డ్లో చెస్ పీసెస్ను ఏ స్క్వేర్లో ఏ పీస్ని సెట్ చేసుకోవాలనే దాని గురించి తెలియజేస్తాను. కొద్దిగా ఈ రోజు నుంచి స్పీడ్గా పెంచుతాను, ఎందుకంటే మనం ఈ వీడియో ఇన్స్టాలో పోస్ట్ చేస్తున్నాం కాబట్టి చాలా తక్కువ సమయం ఉంటుంది కాబట్టి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. సో మొదటిగా మనము రూక్ పీసెస్, ఈ రూక్ పీసెస్ను లాస్ట్ స్క్వేర్లో ఉన్నటువంటి దానిలో 2 రూక్స్ ఉంటాయి కాబట్టి 2 రూక్స్ను సెట్ చేసుకోవాలి. రూక్స్ తర్వాత నైట్స్ అనే పీసెస్ను రూక్స్ పక్కన సెట్ చేసుకోవాలి ఈ స్క్వేర్లు. తర్వాత నైట్స్ తర్వాత సెట్ చేసుకోవాల్సినటువంటి పీసెస్ బిషప్స్, ఈ 2 బిషప్స్ కూడా నైట్స్ పక్కన సెట్ చేసుకోవాలి. తర్వాత కింగ్ క్వీన్ ఉంటుంది. కింగ్ విషయంలో చాలా క్రీడాకారులు గమనించదగ్గ విషయము, కింగ్ కు వైట్ కలర్ కి ఆపోజిట్ బ్లాక్ కాబట్టి బ్లాక్ స్క్వేర్ లో ఉంచుకోవాలి. అదేవిధంగా బ్లాక్ కింగ్ కాబట్టి వైట్ స్క్వేర్ లో సెట్ చేసుకోవాలి. ఇది చెస్ కి సంబంధించి క్రీడాకారులు చాలా జాగ్రత్తగా గమనించాలి ఈ విషయాన్ని. ఎందుకంటే చాలా మంది క్రీడాకారులు, మంచి గొప్ప క్రీడాకారులు కూడా ఇక్కడ చెస్ పీసెస్ ను రాంగ్ పొజిషన్ లో పెట్టుకొని ఇన్లీగల్ కు గురవుతూ ఉంటారు. అనవసరంగా ఇన్లీగల్ గురి కాకుండా ఉండాలంటే మనము పీసెస్ సెట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఏ స్క్వేర్ లో ఏ పీస్ పెట్టాలనో నిదానంగా నెమ్మదిగా చూసుకోవాలి. ఇలాంటి అనవసరమైనటువంటి పొరపాటు చేయకూడదు. అదేవిధంగా ఇంకా ముందరున్నటువంటి రోలు మొత్తం కూడా 8 పాయింట్స్ ఉంటాయి. ఈ 8 పాయింట్స్ ను కూడా ఇక్కడ ఈ ముందరున్నటువంటి భాగంలో సెట్ చేసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా కూడా బ్లాక్ పీసెస్ ను కూడా ఆ రకంగానే మనం సెట్ చేసుకోవాలి ఆపోజిట్ లో కూడా. అయితే చెస్ గేమ్ లో మొదటగా స్టెప్ వేయాల్సినటువంటి ఎవరంటే బ్లాక్ పీసెస్ వైట్ పీసెస్ అలా అంటే వైట్ పీసెస్ వాళ్ళు మొదటి స్టెప్ స్టార్ట్ చేయాలి. గేమ్ స్టార్ట్ అయ్యేది వైట్ పీసెస్ తోనే. సో కాబట్టి మనము నెక్స్ట్ క్లాస్ లో ఈ పీసెస్ ఎలా మూవ్ అవుతున్నాయి అనే దాని గురించి మనం తెలుసుకుందాము.